మేక్ ఏ గ్రీన్ సిరీస్లో డే 2. నేను కొనబోయే స్టాక్ని ముందుగానే ఆ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. నా నుండి హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసే స్టాక్స్ని కాల్స్లా చూడకండి. కాల్స్లా చూస్తే మీరు ఎప్పటికీ ఒక ట్రేడర్ అవ్వలేరు. నా కంటెంట్ని ఇన్ఫర్మేషన్లా చూడండి, అనాలిసిస్ చేయండి, వాటి ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీట్ అలాంటివి చూడండి. బ్లైండ్గా వెళ్ళొద్దు. మీరెందుకు ఆ స్టాక్ని కొనాలనుకుంటున్నారో ఒక రీజన్ని మీ పాకెట్లో ఉండేలా చూసుకోండి. థర్స్డే నేను ఎస్టర్డీఎం హెల్త్ కేర్ లిమిటెడ్ షేర్స్ని కొన్నాను. దాన్ని కొనే ముందు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ స్టాక్ 2% డౌన్ అయింది. బాగా తిట్టుకొని ఉంటారు, వీడికి ఏం రాదు అంతా డొల్లే అని అనుకుని ఉంటారు కదా. బట్ తర్వాత రికవరీ అయ్యి 2.85% రిటర్న్స్ ఇచ్చింది. అప్పుడు అందరూ పర్లేదురా వీడికి కొంచెం తెలుసు అని అనుకుని ఉంటారు కదా. జస్ట్ ఫర్ ఫన్ బ్రో. నార్మల్గా ఎవ్రీడే నా టార్గెట్ 2% అంతే. బట్ నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేశా ఇట్స్ మై రిస్కీ ట్రేడ్ అని. ఎందుకంటే నా టార్గెట్ పర్సంటేజ్ ఈ స్టాక్కి ఎక్కువ. తెలిసిందే కదా, టార్గెట్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంటుంది. ప్రజెంట్ నేను ప్రాఫిట్లోనే ఉన్నా ఆ స్టాక్లో. ఆ డీటెయిల్స్ నేను ఆ స్టాక్ అమ్మేశాక మెన్షన్ చేస్తా. మేబీ మండే ఆ స్టాక్ 3% వరకు పడవచ్చు. నెక్స్ట్ వీక్ మొత్తం పడుతుండొచ్చు. పక్కా ఒక ఫాల్ ఉంటుంది. బట్ నాకేం అది పెద్ద ఫరక్ పడదు. ఒకవేళ ఆ స్టాక్ పడితే నేను ఇంకొన్ని స్టాక్స్ కొంటా, ఇంకా పడితే ఇంకొన్ని స్టాక్స్ కొంటా. అంతేకాని ప్యానిక్ అవ్వను. దాన్ని అడ్వాంటేజ్లా చూస్తా. ఇది ఒక ఇన్వెస్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్.